తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారతదేశ కీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం యువతకు ఆదర్శనీయమని భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు పేర్కొన్నారు. శనివారం మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా భీమడోలు సంత మార్కెట్ వద్దనున్న కలాం డాగూరే వేదిక వద్ద భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు సభ్యులు కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న బిరుదాంకితులు ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ ప్రజెన్స్ లో చేయడం జరిగింది. కలాం గారు మిసైల్స్ తయారు చేయడంలో ఎంతో నేర్పడతారని ప్రదర్శించారు. 1980లో SLV-3 ఒక రాకెట్ ను వారు రోహిణి అనేటువంటి రాకెట్ ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యొక్క ప్రయోగం విజయవంతం కావడంతో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా వారిని ఎంతో కూడా అభినందనలు తెలియజేశాయి. వారు ఇంకా ముందుకు వచ్చి వారు ఇంకా దేశానికి ఎన్నో సేవలు చేశారు. మన భారతదేశ 11వ రాష్ట్రపతిగా వారు పదవి బాధ్యతలను స్వీకరించారు. వారు ఎప్పుడు కూడా పబ్లిక్ తోటి అనుకూలంగా ఉండి పబ్లిక్ సమస్యల్ని, పబ్లిక్ యొక్క సాంకేతికాలని అందరికీ కూడా అనుభవింపజేసి వారందరికీ కూడా గైడ్ లైన్స్ ఇచ్చేవారు. అటువంటి వారు 2015లో షిల్లాంగ్ లో యువతకి వారు సందేశం ఇస్తూ ఉండగా ఒక్కసారిగా వారు కుప్పకూలిపోయారు. వారి హాస్పిటల్కి తరలించగా వారు గుండెపోటుతో చనిపోయారని చెప్పేసి వైద్యులంతా కూడా ధృవీకరించడం జరిగింది. వారి యొక్క మరణ వార్త విన్నటువంటి ప్రపంచం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. వారు అంతటి మహానుభావుని కోల్పోయినందుకు ఎంతో విచారాన్ని వారు వ్యక్తం చేశారు. కలాం గారి యొక్క సేవల్ని, కలాం గారి యొక్క ఆశయాల్ని మనందరం కూడా ఆశిస్తూ, ముఖ్యంగా యువత వారి యొక్క ఆశయాల్ని ఒక అనుకూలంగా తీసుకొని వారి బాటలో పయనిస్తూ వారి అభివృద్ధి చెందుతూ దేశాన్ని కూడా అభివృద్ధి పదంలోకి పయనించేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి వారందరినీ కోరుతూ కలాం గారికి నివాళులు అర్పిస్తున్నాను. జోహార్ అబ్దుల్ కలాం గారికి, జోహార్ అబ్దుల్ కలాం గారికి, ఫోటోగ్రాఫర్ ఐక్యత, ఫోటోగ్రాఫర్ ఐక్యత. స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ తాము నివసించే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచిస్తూ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎం మాధవి పేర్కొన్నారు. కాకినాడ 10వ డివిజన్లో దుమ్ములపేటలోని వాటర్ ట్యాంక్ వద్ద స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ అధ్యక్షతన వాటర్ ట్యాంక్ ప్రాంతంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ మాధవి కార్యక్రమాన్ని ప్రారంభించి పరిసరాలలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. వారోత్సవాలు భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ నందు శుక్రవారంలో భాగంగా ప్రతి ఇంటి నందు ఏదైతే నీళ్ళు నిల్వ ఉంటున్నాయో ఆ నీళ్ళు నిల్వ ఉండకుండా డ్రై డే ఫ్రైడే యాక్టివిటీస్ ఒకటిని, అదే కాకుండా వాటర్ వర్క్స్ నందు ELSRలు ఉన్న ప్రెమిసెస్లో క్లీనింగ్ మరియు స్లూయిస్ వాల్ పిట్స్, అలాగే వాటర్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా దుమ్ములపేట నందు అధికారులు, సెక్రటరీ స్టాఫ్ అందరూ, అనధికారులు, పొలిటికల్ వాళ్ళు అందరూ వచ్చి ప్రెమిసెస్ని క్లీనింగ్ చేయడం జరుగుతుంది. వాటర్ శాంపిల్ కూడా టెస్ట్ చేయడం జరిగింది. 1 ppmగా నమోదు కూడా చేయడం జరిగింది. అందరూ కూడా స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇల్లుని, సరౌండింగ్స్ని నీట్గా ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే వర్షాకాలం అంతా కూడా కాచి చల్లార్చిన నీళ్ళని తాగాల్సిందిగా కోరుచున్నాము. స్వచ్ఛతా వారోత్సవాల కారణంగా ఈరోజు 10వ డివిజన్లో మరి మున్సిపాలిటీ అధికారులు, శానిటేషన్ అధికారులు అందరూ కూడా వచ్చి మన 10వ డివిజన్లో వాటర్ ట్యాంకులు ఉన్న ఏరియాలో ఈవేళ పరిశుభ్రాలు చేయమని, పరిశుభ్రంగా ఉంచమని, అదేవిధంగా అధికారులతో మరి స్థానిక లీడర్లు కూడా మమేకమై ఈ పరిసరాలను కూడా పరిశుభ్రం చేయడం జరిగింది. అలాగే వాటర్ ట్యాంకులో వాటర్ శాతం కూడా పరిశీలించడం జరిగింది. ఏది ఏమైనా ఈ నూతనంగా ఈ కాకినాడ నగరానికి వచ్చిన IAS కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. మరి కొండబాబు గారి నాయకత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఈ కాకినాడ నగరాన్ని మరింత సుందర నగరంగా తీర్చిదిద్దడానికి కమిషనర్ గారు ముందుకు రావాలని, అదేవిధంగా ఈ యొక్క స్లమ్ ఏరియాలన్నీ కూడా డెవలప్మెంట్ చేయాలని డివిజన్ ఇన్ఛార్జిగా అందరికీ కూడా హృదయపూర్వక వేడుకోరుకుంటున్నాను. తుంగభద్ర ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో తుంగభద్ర నుంచి 20 క్రస్ట్ గేట్స్ ద్వారా 45,000 క్యూసెక్కుల వరద నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు.
ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 97,272 క్యూసెక్లు ఉందని అధికారులు తెలిపారు. త్వరలోనే 33 క్రస్ట్ గేట్స్ ద్వారా నీటిని కిందకి వదులుతామని అధికారులు వెల్లడించారు. కోడుమూరు నియోజకవర్గంలోని సుంకేశ్వర రిజర్వాయర్ నుంచి ఉదయం 5,865 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జలాశయం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. కేసీ కెనాల్కు 874 క్యూసెక్ల నీటిని విడుదల చేశామని, ప్రస్తుతం జలాశయంలో 0.634 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. మహారాష్ట్ర రాజధాని నవీ ముంబైలోని షాబాజ్ గ్రామంలో 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక దళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కైలాస్ షిండే మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఉదయం దాదాపు 5 గంటలకు భవనం కుప్పకూలినట్లు సమాచారం వచ్చిందని, ఈ భవనంలో 24 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని తెలిపారు. ఈ ప్రమాదం నుంచి 2 వ్యక్తులను రక్షించారని, ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం. హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు. కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. శిక్షణ పూర్తయ్యాక మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం. గోవింద నామస్మరణతో మారుమోగిన ద్వారకా తిరుమల. చిన వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ముంబైలో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డీటెయిల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.